ఈరోజు మా అక్క లాంటి అక్కని కలవడానికి అయితే మంజీరా ట్వంటీ హౌస్కి వచ్చామండి. పైకి వెళ్తున్నాం. ఏంటి అక్క లాంటి అక్క అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకి మన జన్మతః వచ్చిన రిలేషన్స్ మాత్రమే కాకుండా అనుకోకుండా మన లైఫ్లో కొంతమంది ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా మన లైఫ్లో ఒక స్థానం అంటూ ఇస్తూ ఉంటాం కదా, అలాంటి ఒక స్పెషల్ పర్సన్ అనమాట జానకి అక్క. అక్క సర్ప్రైజ్ సర్ప్రైజ్ మీరు సర్ప్రైజ్ అయిపోయారా? అవక్కయ్యారా? ఈ పిల్లనా ఏంటక్క నన్ను చూడగానే వాసువి ఇప్పుడు వచ్చామన్నాడు కదా. అలా కొంచెం సేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్న తర్వాత అక్క నేను అమ్ము కలిసి అక్క వాళ్ళ కమ్యూనిటీకి ఆనుకుని ఉన్నటువంటి మాల్లోనే ఇప్పుడు లూలు మాల్ పెట్టారనమాట. అంతకుముందు మంజీరా మాల్ అనే వాళ్ళము, ఇప్పుడు లూలు మాల్ అంటున్నాము. సరే ఏమున్నాయో విశేషాలు చూద్దామని చెప్పేసి కిందకైతే వచ్చేసామన్నమాట. ఈ రోజు నా లూలు మాల్ విజిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు కదండి, మస్కట్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఒకసారి లూలు దర్శనం కాకపోతే కంప్లీట్ అయ్యేది కాదనమాట. సో అంతలాగా 4 సంవత్సరాలు లూలు చుట్టూనే తిరిగాము. సో ఇక హైదరాబాద్లో పెట్టిన లూలు ఏంటి స్పెషల్ చూద్దాము అన్నట్టుగా జనాలు కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నారంట. ఏంటి హడావిడి అని చెప్పేసి చెక్ చేద్దామని సరదాగా ఇటు వచ్చామన్నమాట. అయితే మేమైతే ఫస్ట్ లూలు మాల్కి వెళ్ళలేదండి, దాని ఎదురుగుండా బాడీ షాప్ ఒకటి ఉంటే దాంట్లోకి వెళ్ళామన్నమాట. కొంచెంసేపు కన్సీలర్స్, లిప్స్టిక్స్, అలాగే ప్రైమర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అక్కడ సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు. ఇంకా అమ్మ అయితే కొన్ని ట్రయల్స్ అయితే చేసిందనమాట. ఆబ్వియస్లీ అమ్మాయిలకి అయితే వాళ్ళు బాగా కాన్షియస్లో ఉంటారు కదా, సో ముఖం మీద ఎలాంటి మచ్చలు ఉన్నా పొక్కులు ఉన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే అమ్మ కూడా అనమాట. సో తనకి ముఖం మీద ఉన్నటువంటి చిన్న చిన్న స్పాట్స్, అవి మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి కవర్ అవ్వడానికి కోసం అని చెప్పేసి అక్కడ ఉండే సేల్స్ గర్ల్ ఏవో ప్రొడక్ట్స్ చూపించింది అనమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది, అలాగే మేకప్ అదంతా చేసి మరీ చూపించింది అనమాట. సో అన్నీ చూసిన తర్వాత సో సింపుల్గా అమ్మ అయితే ఏం వద్దని చెప్పింది అనమాట. సో జనరల్గా అమ్మ ఏంటంటే స్కిన్ కేర్ బాగానే చూసుకుంటుందండి, స్కిన్ కేర్ అండ్ రొటీన్ అన్నీ కూడా బాగానే ఫాలో అవుతుంది. బట్ కాస్మెటిక్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయదన్నమాట. సో కాబట్టి తను ఇలా ఫౌండేషన్స్, ప్రైమర్స్, ఈ కన్సీలర్స్ ఏమి యూజ్ చేయదండి. అందుకోసం అని చెప్పేసి తనకి భయం అనమాట. సో అందుకని తను అయితే ఏం తీసుకోలేదు. నేనైతే ఒక 2 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. బట్ ఇంటికి వచ్చిన తర్వాత రిగ్రెట్ అయ్యాను అనమాట, అనవసరంగా తీసుకున్నానేమో అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి లూలు మార్కెట్లోకి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ లూలు మార్కెట్లో స్టాక్ అనమాట. సో ఏమి స్పెషల్ అనిపించలేదండి. ఆల్రెడీ నేను 4 ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అలాగే ఇండియాలో కూడా చాలా సూపర్ మార్కెట్స్ ఇట్లానే ఉంటున్నాయి. సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. సో లూలు మాల్ ఏమి స్పెషల్ అయితే ఏం అనిపించలేదు నాకు. స్పెషల్గా ఉంది అనిపిస్తే మాత్రం అది ఓన్లీ డేట్స్ అండి. నెంబర్ ఆఫ్ వెరైటీ డేట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అదొక్కటే కొంచెం, ఎందుకంటే ఇండియాలో అన్ని రకాల డేట్స్ అయితే ఎక్కువ సూపర్ మార్కెట్లో మెయింటైన్ చేయరు, బట్ లూలు మార్కెట్లో అయితే ఉన్నాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ అండి, ఫుడ్ ఐటమ్స్ అండ్ రెడీమేడ్ దొరికే ఫుడ్స్, అలాగే స్వీట్స్, అవన్నీ కూడా చాలా వెరైటీ ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ రేంజ్లో ఉన్నాయి. అండ్ మన స్వీట్సే కాకుండా సో మిడిల్ ఈస్ట్కి సంబంధించిన స్వీట్స్, మేము మస్కట్లో ఏమేమైతే స్వీట్స్ అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. సో ఆ కైండ్ ఆఫ్ స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ లూలు మార్కెట్లో అయితే మాకు కనిపించాయి అనమాట. సో అదైతే బాగా అనిపించింది నాకు. సో ఇవే స్పెషల్ అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో మోస్ట్లీ ఏంటి అని అంటే నేను మస్కట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా తుర్కిష్ స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారండి. అలాగే సౌదీకి సంబంధించినవి కొన్ని రెసిపీస్ ఉంటాయన్నమాట, హల్వాస్ కానీ. అండ్ అలాగే నాకు ఎగ్జాక్ట్గా పేర్లు అవి రావు అనమాట. సో అవి ఎక్కువ తింటూ ఉంటారనమాట. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసినవి, మోస్ట్లీ స్వీట్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ లేకుండా ఏ స్వీట్ అయితే చేయరు అనమాట వాళ్ళు. అలాగే నేను లూలు మార్కెట్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళాను కాబట్టి స్టాక్ అది కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మిర్చీస్ ఇక్కడ చూస్తున్నారు కదండి, రకరకాల మిర్చీలు, ఈ చిన్న చిన్న మిర్చీస్, ఇవన్నీ 50-50 అనమాట. ప్రతి ఇద్దరిలో ఒకళ్ళ చేతిలో అయితే ఈ పాట్స్ ఉన్నాయి, ఫిష్ పాట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవైతే కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. నేను కూడా కొందాం అనుకున్నాను, దగ్గరికి వెళ్ళానండి ఎత్తుకొని ఎక్కడ ఉన్నాయా అని. సో తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒక్క పాట్లో ఒకటే ఫిష్ ఉందనమాట. పాపం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. అలాగే చనిపోయినా చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటాము, అందుకే తీసుకోలేదండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఫిషెస్ అండ్ వాటి కలర్స్కి తగ్గట్టుగా దాంట్లో స్టోన్స్ అవి వేసి ఉంచారనమాట. చూడడానికి చాలా క్యూట్గా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. సో మాల్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నామండి. ఈలోగా లంచ్ టైం కూడా దాటిపోయింది అనమాట. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని ఏం తింటాంలే అని చెప్పేసి సో ఇంకా లూలు కిచెన్లోనే కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కూడా పెద్దగా స్పెషల్ ఏం కాదండి, నార్మల్ ఫుడ్ అని అనమాట. అవైలబుల్ ఉండేదే మన బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ సో హోటల్స్లో కానీ దొరికేవే అనమాట. సో అవే తీసుకున్నామండి. సో ఏం కొనలేదు, అయినా సరే బిల్లు మాత్రం బాగానే అయింది అనమాట. అంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా అంటూ ఏం కొనలేదు, ఏవో చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము. బిస్కెట్లో ఉన్న లూలు మార్ట్తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడైతే పెద్ద ఏమీ స్పెషల్ లేదనే చెప్పాలండి. సో నా వ్లాగ్స్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. లూలు మాల్లో పెద్ద పెద్ద కౌంటర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సో మనకు చాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడైతే. సో ఇదేనండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ లూలు మార్కెట్ మీద. సరదాగా చూడాలనుకుంటే మీరు కూడా వెళ్ళి చూసేసి రండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ అండి, బై బై.